మీరు రోజు వెళ్ళే ఒక ప్లేస్ నుంచి ఒక బిగ్గెస్ట్ బిజినెస్ లెసన్ నేర్చుకోవచ్చు. మీరు రోజు జిమ్కి వెళ్తారు లేదో తెలియదు, కానీ నేను మాట్లాడేది జిమ్ గురించి. చాలా మంది జనవరిలోని మెంబర్షిప్ సంవత్సరం పొడుగు కట్టేసి 2 నెలల తర్వాత వెళ్ళడం మానేస్తారు. ఇక్కడ కస్టమర్ రిటెన్షన్ డ్రాప్ అయ్యింది. దీన్ని ఎలా మళ్ళీ మనం రీగెయిన్ చేస్తాం అన్నది ఆ జిమ్ ఓనర్ సంగతి. కానీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కన్సిస్టెంట్ గా వెళ్ళడం, జిమ్ కాదండి నేను మాట్లాడేది, బిజినెస్ గురించి కూడా. ఒక ఐడియా, ఓకే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది, కెఫే బిజినెస్ నడుస్తున్నాయి, లేదంటే సో అండ్ సో రెస్టారెంట్లు నడుస్తున్నాయి, మన దగ్గరకు వచ్చిన పాడ్కాస్ట్ గెస్టులు కూడా చాలా మంది అథెంటిక్ తెలుగు ఫుడ్ ఇప్పుడు నడుస్తుంది అని చెప్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్నది కదా అని చెప్పి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ట్రెండ్ పడిపోతుంది. దాంతో పాటు మనకు బిజినెస్ ఎలా నడపాలో కూడా తెలీదు. మొన్న ఎవరో నా దగ్గరకు వచ్చి అడిగారు, అంటే ఇన్ని ఎపిసోడ్లు చేశారు ఇక బోరింగ్ అనిపించదా అని చెప్పి. వేరే వాళ్ళకి బోరింగ్ అనిపించేవి, వేరే వాళ్ళకి కష్టం అనిపించేవి మనం చేస్తేనే కదా అది ముందుకెళ్తుంది. F&B బిజినెస్ కూడా అంతే. మీరు ఏ ఎగ్జాంపుల్ అని తీసుకోండి, హైదరాబాద్ లో కానివ్వండి, లేదంటే మీరున్నోర్లో కానివ్వండి, ఎన్ని సంవత్సరాలుగా రిలవెంట్ ఉన్నారు, ఎందుకున్నారని ఒక్కసారి ఆలోచించండి. అది దేని వల్ల ఉన్నారని క్వశ్చన్ చేసుకోండి. మీకు దొరికిన ఆన్సర్సే మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఫాలో ఎంట్ మనీ.